డబ్బులు ఇయ్యని అడుగుతాం కదా. లాస్ట్ ఇయర్ సంక్షేమ పథకాలన్నీ ఇస్తారు. ఇచ్చి ఇది జగన్ వస్తే నాశనం చేస్తాడు, మేము వస్తే కొనసాగిస్తామంటారు. ఆ విధంగా ఇప్పుడు ఇప్పటి నుంచి ఇస్తుంటే జగన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చేటప్పటికి చివరికి వాళ్ళకి బోరు కొట్టింది. వీళ్ళు మొదటి ఏడాది నుంచి ఇవ్వకుండా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడుతూ ఉంటే లాస్ట్ ఇయర్కి అన్ని ఇచ్చి సూపర్ 6 అన్ని నిజంగా లాస్ట్ ఇయర్ అమలు చేస్తారు. లాస్ట్ 6 నెలల ముందు మహిళలకు 1500 కూడా ఇస్తారు. అదే సందర్భంలో అప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. అట్లాగే లాస్ట్ లో ఇస్తారు. ఇచ్చి అది ఇస్తారు. అట్లాగే ఈ నిరుద్యోగ భృతి ఇస్తారు. అట్లాగే 40-50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. అలాగే వీళ్ళకి పెన్షన్ పెంచుతారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ చేసి ఇదిగో నేను సంపద సృష్టించి మీకు ఇస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఇది ఈ 5టిని తట్టుకు నిలబట్టడం జగన్ వల్ల అవుతుందా అన్న దాని మీద భవిష్యత్ రాజకీయం మళ్ళీ అడితిరిగి సంక్షేమం దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటాయి. నా ఏరియాలో రోడ్డు వేసావు, జగన్ టైంలో కూడా సిమెంట్ రోడ్లు వేసారు. చివరి 6 నెలల్లో వేసారు. మొదటి 4.5 ఏళ్ళు వేయలేదు. లాస్ట్ 6 నెలల్లో ఒత్తిడి పెరిగాక వేసాడు. ఆ వేసిన ఏరియాలో కూడా ఓడిపోయాడు. రోడ్లు వేసిన ఏరియాలో. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి గురించి ఆలోచించి ఓటు వేసే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటదా రేపు? నేను అంటోంది అదే. ఈ 5 టాపిక్స్ అవుతాయి తప్పించి ఒక్క రాజధాని అవ్వదు. అంటే ఆ ప్రాంతం వరకు ఆలోచిస్తారు కదా. లేదంటే విజయవాడ, గుంటూరు, మీరు 29 గ్రామాలు ఆ ప్రాంతం వరకు అయినా ఓట్ బ్యాంక్ నష్టపోవాలి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఓట్లయితే మరి తెలుగుదేశం నష్టపోవాలి. ఎందుకు? నువ్వు అది కలపకపోవడం వల్ల. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలపంటున్నాడు జగన్. కలపకపోతే అప్పుడు తెలుగుదేశం కదా నష్టపోవాల్సింది. వాళ్ళు ఎందుకు నష్టపోతారు? వైసీపీ వాళ్ళు లెక్క ప్రకారం. కానీ వాళ్ళల్లో ఎక్కువగా తెలుగుదేశం కూటమికే వస్తాయి సీట్లు. ఎందుకంటే అతిపెద్ద అస్త్రం ఉంది ఇప్పుడు జగన్ మీద వేస్తున్న అస్త్రం. ఈ 5 టాపిక్స్ పరిపాలనకి సంబంధించి. అతిపెద్ద టాపిక్ భావోద్వేగ టాపిక్. జగన్ గురించి ఒక ఇప్పుడు జడ శ్రవణం, అతని పేరేంటి, ప్రశ్న